ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కావన్న విషయాన్ని గుర్తించండి. నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు వ్యర్థం చేయడు. దానియేలు గారి ప్రార్థన వ్యర్థం కాల, సమూయేలు గారి ప్రార్థన వ్యర్థం కాల, యోబు గారి ప్రార్థన వ్యర్థం కాల, దావీదు గారి ప్రార్థన వ్యర్థం కాల, యోషేబు గారి ప్రార్థన వ్యర్థం కాల, శత్రుఘ్ మేషక్ అబేద్నెగోల ప్రార్థన వ్యర్థం కాలేదు, అపోస్తుల ప్రార్థన వ్యర్థం కాల. వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? పరలోకముందున్న తండ్రి భూమి మీద వారికి ప్రతిఫలం ఇచ్చి, అనేకులు ఆశ్చర్యపోయే విధంగా జ్ఞానాన్ని ఇచ్చి, అనేకులకు జీవ మార్గం చూపించి గొప్ప స్థితిలో వాళ్ళని ఉంచింది. పిల్లలు ఆలోచించండి. నీ ప్రార్థనపై నీకు నమ్మకం లేదంటే నువ్వు దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయి ప్రార్థన చేస్తున్నావు. మనం నీతిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, పరలోకానికి సిద్ధపడినప్పుడు భూమి మీద మన ప్రార్థనలు ఆలకిస్తాడు. పిల్లలు వాక్యం సెలవిస్తాడు, నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోండి యెహోవా వారిని విడిపించును. ఆపదలు వస్తాయి కానీ అవి హాని చేయకుండా దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆలోచించండి పిల్లలు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకి వెంటనే రిజల్ట్స్ రావు, దానికంటే సమయం ఉంది. ఒకసారి ఆలోచించండి పిల్లలు. నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే ఇల్లు కోసం ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే ఏ బాధలైతే ఉన్నావో, ఏ ఇబ్బందులైతే నలిగిపోతున్నావో వాటి కొరకు నువ్వు విన్నవించుకున్నప్పుడు దేవుడు అన్యాయం చేస్తాడో చెప్పు? మన ప్రవర్తన అంతట్లో నీతి న్యాయం ఉన్నప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిద్దన్న విషయం తెలియదా? వాక్యం ఎవడి సెలవిస్తుంది? నీతిమంతుడు ప్రార్థన బహు బలంగా తండ్రి దగ్గరికి చేరి ఆయన ఇద్దరి ప్రతిఫలం తీసుకుని వచ్చిద్దని సెలవిస్తుంది. కనుక పిల్లలు లేకుండా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారేమో, ఇదిగో ఎవరెవరు ఏ సమస్యలో ప్రార్థన చేస్తున్నారో, పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, ఇల్లు లేక బాధపడుతూ ఇల్లు కోసం ప్రార్థన చేయొచ్చు, ఉద్యోగాల కోసం చదువు కోసం ప్రార్థన చేయొచ్చు. ఒక్కడు గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన వ్యర్థం చేయదు. నువ్వు ఎప్పుడైతే పైన వాటిని ఎతుకుతూ, అయ్యా నాకు నీకంటే గొప్పదేది లేదని పరలోకం కొరకు ప్రార్థన చేస్తూ పరమ తండ్రిని చూడాలని ఆశతో ఉన్నప్పుడు ఈ లోకములో కూడా నీకు కావాల్సినవి అన్నీ అనుగ్రహిస్తాడు పిల్లలు. అప్పుడు నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆయన దగ్గరికి చేరి ప్రతిఫలం తీసుకుని వచ్చింది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ గతిస్తాయి, పరలోకలు దేవుడు ఇచ్చేది గతించేది కాదు పిల్లలు. వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆ తర్వాత ఈ ప్రార్థనలో ఆ ప్రార్థనలో కూడా దేవుడు ఆలకిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆలోచించు. ముందు ఎక్కువగా పరలోకం కొరకు పరమ తండ్రి చిత్తం జరగడం కోసం ప్రార్థన చేయి. అప్పుడు భూమి మీద చదువులో కానీ ఉద్యోగంలో కూడా అన్నీ కూడా తన చిత్తంలో అన్నీ కూడా సఫలపరిచి నిలబెడతాడు. గుర్తించండి.